Hi friends, this is Vani. Welcome to my channel Satyaganga Science World. 10th first lesson live processes సెకండ్ వీడియో నుండి ఆల్రెడీ ఫస్ట్ వీడియో నోట్స్ అనేది నేను అప్లోడ్ చేశాను. మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఇది సెకండ్ వీడియో నోట్స్. స్వయం పోషకాలు తమకు కావలసిన కర్బనం, శక్తి మొదలైన అవసరాలను కిరణజన సమయక్రియ ద్వారా పొందుతాయి. ఇవి ఆల్రెడీ తెలిసిన విషయమేనండి. స్వయం పోషణ అనేది స్వయం పోషకాలు మొక్కలు కొన్ని బ్యాక్టీరియాలు స్వయం పోషణ అనేది చేస్తూ ఉంటాయి. ఇవి మొక్కలు కిరణజన సమయక్రియ ద్వారా వాటికి కావాల్సిన కర్బనం, శక్తిని పొందుతాయి. ఈ ప్రక్రియ ద్వారా స్వయం పోషకాలు బయట నుండి పదార్థాలను కార్బన్ డయాక్సైడ్ నీటి రూపంలో తీసుకోబడి పత్రహరితం సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలుగా మార్చబడతాయి. ఈ పిండి పదార్థాలు మొక్కకు శక్తి అందించడానికి ఉపయోగించబడతాయి. ఈ పిండి పదార్థాలు స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడి మొక్కకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగపడే అంతర్గత శక్తిగా నిల్వ ఉంటాయి. మనలో కూడా మనం తిన్న ఆహారం నుండి పొందిన శక్తిలో కొంత శక్తి గ్లైకోజన్ రూపంలో మన శరీరంలో నిల్వ చేయబడుతుంది. కిరణజన సమయక్రియ సమీకరణం 6CO2 + 12H2O gives rise to పత్రహరితం సూర్యరశ్మి C6H12O6 + 6O2 + 6H2O. కిరణజన సమయక్రియ జరుగుతున్నప్పుడు ఈ కింది సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయండి. పత్రహరితం ద్వారా కాంతి శక్తి శోషణ చెందడం. ఇది ఆల్రెడీ మన డిఎస్సిలో అడిగాడండి. ఆల్రెడీ డిఎస్సిలో వచ్చింది క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పత్రహరితం యొక్క విధి అడిగాడు. కాంతి శక్తి శోషణ చెందడం. పత్రహరితం ద్వారా కాంతి శక్తి శోషణ చెందడం, కాంతి శక్తి రసాయన శక్తిగా మారుట మరియు నీటి అణువులు హైడ్రోజన్ ఆక్సిజన్గా విచ్ఛిన్నం చెందడం అనేది జరుగుతుంది. కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. అలాగే నీటి అణువు హైడ్రోజన్ ఆక్సిజన్గా విచ్ఛిన్నం చెందడం అవుతుంది. H+O2గా విచ్ఛిన్నం చెందడం అనేది జరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్ పిండి పదార్థంగా క్షయీకరణం చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పత్రాల యొక్క అడుగు భాగంలో ఉండే సూక్ష్మ రంధ్రాలను పత్రరంధ్రాలు అంటారు. కిరణజన సమయక్రియలో ఈ రంధ్రాల ద్వారా ఎక్కువ మొత్తంలో వాయు మార్పిడి అనేది జరుగుతుంది. పత్రరంధ్రాల ద్వారానే కాకుండా వాయు మార్పిడి కాండం, వేర్ల ఉపరితలం ద్వారా కూడా జరుగుతుంది. ఈ పత్రరంధ్రాల ద్వారా పెద్ద మొత్తంలో నీరు కూడా ఆవిరవుతుంది. కనుక కిరణజన సమయక్రియలో CO2 అవసరం లేనప్పుడు ఈ పత్రరంధ్రాలను మొక్క మూసివేస్తుంది. పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం అనే చర్య రక్షక కణాల ద్వారా జరుగుతుంది. రక్షక కణాలలో నీరు ప్రవహించినప్పుడు అవి నీటిని పీల్చుకొని ఉబ్బి పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి కారణమవుతుంది. అదేవిధంగా రక్షక కణాలు కుచించినప్పుడు పత్రరంధ్రాలు మూసుకుంటాయి. ఈ విధంగా పత్రరంధ్రాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇదండి సెకండ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.